హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేయసి రావే ఎపిసోడ్ నెంబర్ 18. జైని చూడగానే ఎమోషనల్ అయింది శృతి. వెంటనే వెళ్ళి అతన్ని హగ్ చేసుకుంది. కానీ అక్కడ పున్నం చంద్ వాళ్ళు ఉండడంతో ఆమెను తీసుకొని తన రూమ్లోకి వచ్చాడు జై. అప్పుడు జై అండ్ శృతి ఇద్దరి పెదాలు చాలా దగ్గరగా ఉన్నాయి. ఇంకా కొన్ని క్షణాల్లో ఆ ఇద్దరి పెదాలు ఒక్కటవుతాయనగా రింగ్ అంటూ మోగింది జై సెల్ ఫోన్. దాంతో టక్కున ఫోన్ తీస్తూ అర్జెంట్ కాల్ అని శృతి చెప్పి అక్కడి నుండి పక్కకు జరిగాడు జై. దాంతో అతని ముఖాన్ని మళ్ళీ తన వైపు తిప్పుకుంటూ నాకంటేనా అని హస్కీగా అడిగింది. దాంతో ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ సత్యగాడు ఇంతకుముందు 2 సార్లు చేశాడు, చాలా అర్జెంట్ అయి ఉంటుంది అంటూ శృతి మాట వినకుండా టక్కున సోఫాలో నుండి లేచి ఒక్క ఉదుటున రూమ్ నుండి బయటికి వచ్చాడు. ఆ తర్వాత దీర్ఘంగా పెద్ద శ్వాసను బయటికి వదులుతూ హో గాడ్, బ్రతికించారా బాబు అని ఫోన్ లిఫ్ట్ చేస్తూ అన్నాడు జై. ఆ మాట కంప్లీట్ అవడమే ఆలస్యం. కానీ ఇక్కడ నీ వల్ల నేను చచ్చేలా ఉన్నా అని కోపంగా అన్నాడు సత్య. దాంతో కొంచెం అయోమయంగా వాట్, ఏంట్రా, ఏమైంది అని అడిగాడు జై. ఇంకా ఏం కావాలరా, నువ్వు కనిపించడం లేదని ఆ మీనా నన్ను దొబ్బుతుంది అని అరిచాడు సత్య. రే అది నేను అని జవాబిస్తూ ఉండగానే అతన్ని మధ్యలోనే ఆపేస్తూ అసలు నువ్వెక్కడున్నావు బే, 10 మినిట్స్ అని వెళ్ళావు, 1 డే దాటిపోయింది, ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఫోన్ చేస్తే కలవదు అని చిరాకులో ఏదేదో అంటూనే ఉన్నాడు సత్య. జైకి కూడా అతని కోపం కరెక్టే అనిపించడంతో సైలెంట్గా ఉండిపోయాడు. సత్య తిట్టడం పూర్తయ్యాక చిన్నగా నవ్వుతూ అయిపోయిందా, ఓకే, సారీ సారీ అని సముదాయిస్తూ అన్నాడు జై. సారీల తర్వాత చెప్పొచ్చు కానీ ముందు ఆఫీస్కి తగలడు, లేకపోతే నీ పోస్టుతో పాటు నా పోస్ట్ కూడా ఊడిపోయేలా ఉంది. ముందు నువ్వు ఫాస్ట్గా రారా, 10 మినిట్స్లో ఇక్కడ ఉండాలి అని బెదిరించాడు సత్య. ఓకే ఓకే అని కాల్ కట్ చేసి శృతికి చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు జై. ఇదిలా ఉండగా అటువైపు విజయ్ అండ్ సూరజ్ తమ ఆఫీస్కి చేరుకున్నారు. కారు దిగుతూనే సూరజ్, అతని దగ్గర నుండి వాళ్ళ అడ్రస్ తీసుకున్నావా అని అడిగాడు విజయ్. కారు డోర్ క్లోజ్ చేస్తూ హా సార్, తీసుకున్నాను అని జవాబిచ్చాడు సూరజ్. అది సిటీకి కొంచెం దూరాన ఉన్న నిర్మానుష్యమైన ప్రదేశం. జనరల్గా అక్కడ ఎక్కువగా మనుషులు కనిపించరు. అందుకే వాళ్ళు ఆఫీస్ డోర్ తీయగానే అక్కడ ఆ డోర్ తెరిచిన చప్పుడు మారుబోరోగింది. సార్, మిమ్మల్ని ఎప్పటి నుండో ఒక ప్రశ్న అడుగుదామనుకుంటున్నా అన్నాడు సూరజ్. దాంతో సూటిగా అతని వైపు చూస్తూ కేసు గురించా అని ప్రశ్నించాడు విజయ్. కాదు సార్, ఈ ప్లేస్ గురించి అని ఆగిపోయి లైట్ ఆన్ చేస్తూ ఎవరైనా కస్టమర్స్ రావాలని సిటీకి మధ్యలో ఆఫీస్ పెట్టుకుంటారు, కానీ మీరేంటి సార్ సిటీకి ఇంత దూరంగా ఉన్న ప్లేస్ని ఆఫీస్ కోసం సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకు అని అడిగాడు సూరజ్. దాంతో విజయ్ చిన్నగా నవ్వుతూ ఎందుకంటే ఎక్కడైతే నిశ్శబ్దం ఉంటుందో అక్కడే కొత్త ఆలోచన జన్మిస్తుందని నా ఉద్దేశం, అందుకే ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నా. అండ్ వన్ మోర్ థింగ్, నాకెందుకో చిన్నప్పటి నుండి ఇలా జనాలకి దూరంగా ఉండడం అంటేనే ఇష్టం. కానీ నేను చేయాల్సిన పని మాత్రం జనాలను తెలియకుండా వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టాలి. హౌ స్ట్రేంజ్ కదా అని అన్నాడు విజయ్. దాంతో సూరజ్ చిన్నగా నవ్వి తలాడిస్తూ అవును అని ఉంటే ఒక్క నిమిషం అని ఏదో గుర్తొచ్చినట్లు అన్నాడు విజయ్. ఏమైంది సార్ అన్నీ టక్కున అతని దగ్గరికి వచ్చాడు సూరజ్. నువ్వు ఒక విషయం నోటీస్ చేశావా, మహిత కూడా ఇలాగే సరిగ్గా సిటీ అవుట్స్కట్స్కి వచ్చినప్పుడే మిస్ అయింది. అంటే ఆమెకు కూడా ఒంటరిగా ఉండడం ఇష్టమా అని అనుమానంగా అన్నాడు విజయ్. మేబీ అయి ఉండొచ్చు సార్ అన్నాడు సూరజ్. దాంతో అతని వైపు చూస్తూ తన ప్రాణాలకు డేంజర్ ఉందని తెలిసినా కూడా ఆమె ఎందుకు వసుమతి గారితో అబద్ధం చెప్పి మరీ అక్కడికి వెళ్ళింది, ఎందుకు, అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమై ఉంటుంది అనుకుంటూ వెళ్ళి కొంత దూరంలో ఉన్న చైర్లో కూర్చున్నాడు విజయ్. అతని మాటలు సూరజ్ని కూడా ఆలోచనలో పడేశాయి. ఒకవేళ ఆమె ఎవరినైనా ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్ళిందేమో సార్ అని తన ఉద్దేశాన్ని బయటపెట్టాడు సూరజ్. అలా అనుకుంటే డ్రైవర్ని ఎందుకు వెళ్ళిపోమని చెప్పింది అని అడుగుతూ ఎదురుగా ఉన్న మ్యాప్ను తీసుకున్నాడు విజయ్. ఆ మ్యాప్లో మహిత మిస్ అయిన ప్లేస్ మార్క్ చేసి కనిపిస్తోంది. దాని మీద వేలు పెట్టి ప్రెస్ చేస్తూ నాకు తెలిసినంత వరకు ఆమె సీక్రెట్గా అక్కడ ఎవరినో మీట్ అవ్వడానికి వెళ్ళింది, కానీ ఆ టైంలోనే అక్కడ ఏదో జరిగింది. ఒకవేళ అది ఏదైనా లవ్ విషయం అయి ఉంటుందా అని అనుమానంగా చూశాడు విజయ్. మేబీ ఆ ఛాన్స్ ఉంది సార్, అలాంటిదే ఏదో అయి ఉంటుంది, లేదంటే ఒక అమ్మాయి అంత పెద్ద డిసిషన్ తీసుకోదు అని అన్నాడు సూరజ్. అయితే మనకు దొరికిన నెంబర్ అతనిదే అయ్యే ఛాన్స్ కూడా ఉంది కదా, ఇంతకీ నువ్వు ఆ నెంబర్కి కాల్ చేసావా లేదా
అని అడిగాడు విజయ్. లేదు, ఇంకా చేయలేదు. ఆ నెంబర్ ఎవరిదో తెలుసుకోమని మన టీం మెంబర్కి పంపించాను. అది తెలిసాక కాల్ చేద్దామని ఆగాను అంటూనే తన ఫోన్ తీశాడు సూరజ్. దాంతో కుర్చీ నుండి పైకి లేస్తూ, అతను తెలుసుకుంటాడులే కానీ ముందు మన ప్రయత్నం మనం చేయాలి కదా, నువ్వొకసారి ఆ నెంబర్కి కాల్ చేయి అని చెప్పాడు విజయ్. దాంతో ఓకే సార్ అంటూ సెల్ షాప్లో ఆ అబ్బాయి ఇచ్చిన స్లిప్ తీసి దానిలో ఉన్న నెంబర్ను డయల్ చేశాడు సూరజ్. మరోవైపు జై వెళ్ళిపోగానే పని పూర్తి చేసుకొని సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉండిపోయింది శృతి. ఇంతలో టైం 4 గంటలు అవుతున్నట్లుగా కనిపించడంతో అప్పుడే 4 అయిపోయిందా, ఈరోజు చాలా ఫాస్ట్గా గడిచిపోయింది అని తనలో తానే అనుకొని లేచి ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళింది. చల్లటి నీళ్లు శరీరం మీద పడగానే ఆమె నరాలన్నీ ఒక్కసారిగా బిగుసుకున్నట్లుగా అనిపించాయి. ఓహ్, ఏంటిది అని తనలో తానే అనుకుంటూ నార్మల్ అయ్యి స్నానం చేసి బయటికి వచ్చింది. హెయిర్ని అలా గాలికి వదిలేసి కొన్ని నిమిషాలు అటు ఇటు తిరిగింది. అయినా ఆమె మైండ్లో కలుగుతున్న ఆ స్ట్రేంజ్ ఫీలింగ్ పోలేదు. ఓ షిట్, ఏంటిది అని చిన్నగా అరుస్తూ రూమ్ నుండి బయటికి వచ్చింది చిరాకుగా శృతి. అప్పుడప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ సమయంలో అటుగా చూసిన ఆమె ఒక క్షణం అలాగే ఆగిపోయింది. ఇంతలో దూరంగా ఎవరో హే మహి అని పిలిచినట్లుగా వినిపించడంతో టక్కున ఆమె చూపు అటువైపు మళ్ళింది. వాళ్ళ బిల్డింగ్కి దాదాపు 6 బిల్డింగ్స్ తర్వాత ఒక బిల్డింగ్ మీద ఒక మహిళ తన 8 ఏళ్ల పాప పైన అరుస్తూ ముందుకొస్తుంది. ఆమె పలుకుతున్న మహి అనే పేరు శృతి చెవుల్లోకి దూసుకుపోతున్న కొద్దీ శృతి చేతులు చిన్నగా వణుకుతున్నాయి. నారింజ రంగు సూర్యకిరణాలు అదే సమయంలో ఆమె ముఖం మీద పడుతుంటే మెల్లగా కళ్ళు మూసుకుంది శృతి. ఆమెకు తెలియకుండానే మెదడులో నొప్పిగా అనిపించడంతో నో నో స్టాప్ ఇట్ ప్లీజ్ అని తనలో తానే అనుకుంటూ వెంటనే తిరిగి మళ్ళీ ఇంట్లోకి వచ్చింది. కానీ ఆమెకు మహి అనే పేరు పదే పదే వినిపిస్తూ ఉండడంతో కళ్ళు గట్టిగా మూసుకొని నో, ఏం జరుగుతుంది, ఆపండి అని అరుస్తూ చెవులు కూడా గట్టిగా మూసుకుంది. అప్పుడు ఆమె కళ్ళ ముందు ఏవేవో దృశ్యాలు మసకమసకగా కనిపిస్తుంటే ఎవరు మీరు, ఏంటిదంతా అని అరిచింది శృతి. ఇంతలో బ్లడ్ ఆమెలో వేగంగా కదలడం మొదలుపెట్టింది. గుండె వేగంగా కొట్టుకుంటూ మెల్లగా ఆమె కళ్ళు మూతలు పడ్డాయి. దాంతో శృతి అలానే అక్కడే కూలబడిపోయింది. మరోవైపు విజయ్ వాళ్ళు ఫోన్ వైపు చూసి రింగ్ అవుతుంది సార్ అని అన్నాడు సూరజ్. ఓకే అన్నట్లుగా కనురెప్పలు ఆడించాడు విజయ్. ఆ తర్వాత ఇద్దరు ఊపిరి బిగబెట్టి ఆ ఫోన్ వైపే చూస్తున్నారు. 30 సెకండ్లు గడిచాక కూడా ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో నో సార్, లిఫ్ట్ చేయడం లేదు అని నిరాశగా అన్నాడు సూరజ్. దాంతో అతను భుజం మీద చెయ్యేసి ట్రై అగైన్, ఇంకోసారి చూడు అని అన్నాడు విజయ్. ఓకే సార్ అని మళ్ళీ కాల్ చేశాడు సూరజ్. బట్ ఈసారి కూడా అదే ఆన్సర్ రావడంతో నో సార్, లిఫ్ట్ చేయడం లేదు అంటూ సెల్ ఆఫ్ చేశాడు సూరజ్. సరే పద, వెంటనే ఒకసారి ఈ ఫోన్ నెంబర్ ప్రజెంట్ ఉన్న లొకేషన్ చూసొద్దాం అని చెప్పాడు మళ్ళీ కుర్చీలో కూర్చుంటూ విజయ్. అతని మాట పూర్తవడమే ఆలస్యం. అక్కడే ఉన్న తన హై స్పీడ్ కంప్యూటర్ ఆన్ చేసి ఆ నెంబర్ని స్క్రీన్లో ఎంటర్ చేశాడు సూరజ్. కొన్ని క్షణాలకు స్క్రీన్ మీద కనిపించిన రిజల్ట్ చూసి వాట్, హౌ ఇస్ దిస్ పాసిబుల్ అంటూ నోరెళ్ళబెట్టాడు విజయ్. కంగారు పడుతూ మేబీ ఏదైనా మిస్టేక్ అయి ఉంటుంది సార్ అని మళ్ళీ ట్రై చేశాడు సూరజ్. కానీ ఈసారి కూడా స్క్రీన్ మీద ఎలాంటి లొకేషన్ కనిపించకపోవడంతో నో, ఇట్స్ ఇంపాసిబుల్ అంటూ ఆగిపోయి సూరజ్ వైపు చూస్తూ సూరజ్, ఇంతకుముందే కదా మనం కాల్ చేశాం, ఇంతలోనే ఈ నెంబర్ ఎలా డియాక్టివేట్ అయింది అని అయోమయంగా అడిగాడు విజయ్. సూరజ్ అప్పుడే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఒక వార్నింగ్ చదువుతూ ఇట్ ఈస్ పాసిబుల్ సార్ అంటే విజయ్ వైపు చూశాడు. హౌ అని టక్కున అడిగాడు విజయ్. ఈ మధ్యనే నెట్లో ఒక కొత్త థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ వచ్చింది. బై యూజింగ్ దట్ వీ కెన్ మేనేజ్ అవర్ మొబైల్ నెంబర్ యాజ్ ఇట్స్ ఐపీ యాక్టివిటీస్ అని సూరజ్ చెప్పగానే రియల్లీ అని ఆశ్చర్యంగా అడిగాడు విజయ్. హా సార్, కానీ ఆ సాఫ్ట్వేర్ని ఎవరు పడితే వాళ్ళు వాడలేరు. దానికి కోడింగ్ అండ్ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ చాలా ఉండాలి. కనీసం ఒక 4-5 ఇయర్స్ సాఫ్ట్వేర్ సెక్టార్లో కూడా పనిచేసి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం దాన్ని యూజ్ చేయగలం అని ఆలోచిస్తూ సమాధానం చెప్పాడు సూరజ్. ఒకవేళ ఈ జై సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉంటాడా అని విజయ్ అనగానే హా, డెఫినెట్గా అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉంటాడు సార్, ఇందులో ఎలాంటి డౌట్స్ లేవు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అతను ఎందుకని తన లొకేషన్ ట్రాకర్ని డిజేబుల్ చేశాడు.
ఒకవేళ అతను మహితను అడ్డుపెట్టుకొని ఏదైనా చేయాలని ప్లాన్ చేస్తున్నాడా? మహిత ఎక్కడుందో తెలిస్తే అతని ప్లాన్ అంతా కొలాప్స్ అవుతుందని ఇలా చేశాడా? కానీ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏంటి? అని తనలో తానే ప్రశ్నించుకుంటున్నట్లు అడిగాడు సూరజ్. అవి కేవలం అతని ప్రశ్నలు మాత్రమే కావు. విజయ్ మనసును తొలిచేస్తున్న పురుగులు కూడా. ఇంతలో సూరజ్ ఫోన్‌కి మెసేజ్ రావడంతో దాన్ని ఓపెన్ చేసి చూశాడు. ఏంటా మెసేజ్ సూరజ్? అని అడిగాడు విజయ్. మనం పంపిన నెంబర్ గురించి డీటెయిల్స్ వచ్చాయి సార్. అది జై అనే అతని పేరు మీద రిజిస్టర్ అయ్యిందట అని ఆ మెసేజ్ చదువుతూ చెప్పాడు సూరజ్. మన అనుమానం నిజమే సూరజ్. ఈ జైకి అండ్ మహిత మిస్ అవ్వడానికి ఎక్కడో ఏదో లింక్ ఉంది. ముందు మనకి ఈ జై ఎవరో తెలుసుకుంటే అతన్ని పట్టుకుంటేనే మహితను ఈజీగా పట్టుకోవచ్చు అంటూ కుర్చీలో నుండి పైకి లేచాడు విజయ్. కానీ హౌ సార్, అతని గురించి తెలుసుకోవడం ఎలా అంటూ సూరజ్ కూడా పైకి లేచాడు. ఆ తర్వాత కొన్ని క్షణాలు ఆలోచించిన విజయ్, మనకు ఒకే ఒక ఛాన్స్ ఉంది అని అన్నాడు విజయ్. ఏంటి సార్ అది అని వెంటనే ఆతృతగా అడిగాడు సూరజ్. మరోవైపు ఆ రోజు సాయంత్రం 6 దాటుతుండగా జై బైక్ వచ్చి పూర్ణంచంద్ ఇంటి ముందు ఆగింది. బైక్ని లోపల పెట్టి మెట్లెక్కుతున్న జైకి జయంతి గొంతు వినిపించడంతో ఒక క్షణం ఆగిపోయాడు. పూర్ణంచంద్ అండ్ జయంతిల మాటలు అతనికి అప్పుడు చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఫోన్ చేశారా లేదా? ఇంకా వాడేంటి అసలు ఎక్కడున్నాడంట అని కోపంగా అడుగుతోంది జయంతి. హా, చేశాను, మాట్లాడుతా అన్నాళ్లే. నువ్వు అందరినీ పిలిచి ముందు కేక్ కట్ చెయ్యి, నేను వాడితో మాట్లాడిస్తాలే అంటూ ఆమె మాటను దాటేశాడు పూర్ణంచంద్. ఆ మాటలు విని చిన్నగా నవ్వుతూ అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాడు జై. అతను ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొద్దీ వాళ్ళ మాటల మధ్య శబ్దం తగ్గిపోతోంది. ఇంతలో తెరిచి ఉన్న రూమ్ వైపు చూస్తూ శృతి శృతి అని పిలుస్తూ లోపలికి వచ్చాడు జై. కానీ శృతి ఆన్సర్ ఇవ్వలేదు. దాంతో శృతి ఎక్కడున్నావు అని పిలుస్తూ బెడ్రూమ్లోకి వచ్చాడు జై. కానీ అక్కడ కూడా అతనికి శృతి కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళింటుంది తను అని మనసులోనే అనుకుంటూ కిచెన్లోకి వచ్చాడు జై. అక్కడ ఎదురుగా స్పృహ లేకుండా పడున్న శృతిని చూడగానే ఒక క్షణం అతనికి గుండె ఆగిపోయినంత పనయింది. వెంటనే శృతి శృతి అని కంగారుగా పిలుస్తూ ఏమైంది శృతి అంటూ ఆమెను చేతుల్లో పట్టుకొని సోఫా వైపుకు తీసుకొచ్చాడు. అతి కష్టం మీద సోఫాలో పడుకోబెట్టి ఓ గాడ్, మళ్ళీ నిన్నట్లాగే జరిగిందా? నో అనుకుంటూ కంగారుగా అటు ఇటు చూస్తుంటే కొంత దూరంలో ఉన్న వాటర్ బాటిల్ కనిపించింది. వేగంగా పరిగెడుతున్న గుండెను కూల్ చేసుకొని కొన్ని నీళ్లను ఆమె ముఖం మీద చల్లాడు. అప్పుడు కానీ శృతి తన కనురెప్పలని కదిలించలేదు. అది చూసి ఆమె ముఖం మీద నుండి కారుతున్న నీటిని తుడుస్తూ శృతి ఆర్ యు ఓకే, నా వైపు చూడు అని అన్నాడు జై. ఆమె వెంటనే అతని చేతిని గట్టిగా పట్టుకొని హా జై, ఐఎమ్ ఓకే అంటూ మెల్లగా లేచి నిలబడింది. ఆమెకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ అసలేమైంది శృతి అని అడిగాడు జై. అప్పటికే అతని చెయ్యి ఆమె చేతిలోనే ఉంది. దాంతో ఆమె ఇంకా అతని చేతిని గట్టిగా పట్టుకొని ఏమో జై, సడన్గా అంతా మైకం కమ్మినట్లుగా అనిపించింది. మైండ్లో ఏవేవో దృశ్యాలు కనిపిస్తున్నాయి, అవేంటో అర్థం కావడం లేదు అని సగం సగం చెబుతూ అతని చేతిని ఇంకొంచెం గట్టిగా ప్రెస్ చేస్తోంది శృతి. దాంతో ఆమె భయపడుతుందని అర్థం చేసుకున్న జై అతను కూడా ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటూ ఎలాంటి దృశ్యాలు, నీకేమైనా గుర్తున్నాయా అని ఆతృతగా అడిగాడు జై. దాంతో ఆమె ఒక క్షణం కళ్ళు మూసుకొని హా, ఒక ఒక పెద్ద బిల్డింగ్, అది దాని తర్వాత అంటూ ఆగిపోయింది. ఏంటి పెద్ద బిల్డింగా అని ఆమె మాటను కంటిన్యూ చేస్తూ బిల్డింగ్ అంటే ఒకవేళ ఈమె ఎవరైనా బిజినెస్ మ్యాన్ కూతురా? ఇఫ్ అలా అయితే మరి ఇంకా న్యూస్లో ఈమె గురించి ఎలాంటి హడావుడి లేదు అని మనసులోనే అనుకొని మళ్ళీ శృతి వైపు చూసి ఓకే, ఇంకేమైనా గుర్తున్నాయా అని అడిగాడు జై. నో లేదు, ఇంకేం గుర్తులేవు అంటూ మెల్లగా పైకి లేచింది శృతి. ఆమె చేతిలోనే జై చెయ్యి కూడా ఉండటంతో తెలియకుండానే అతను కూడా పైకి లేచాడు. ఆమె ముందు ఆమె చెయ్యి పట్టుకొని అతను వెనక. ఇంతలో ఏదో గుర్తొచ్చినట్లుగా వెనక్కి తిరిగి హా, ఒక పేరు అని అంది శృతి. పేరా? ఏంటా పేరు, ఎవరు వాళ్ళు అని అడిగాడు జై. అది నాకు కనిపించలేదు, కానీ ఇక్కడ ఎవరో మహి మహి అని పిలుస్తుంటే నా మైండ్ అంతా అలా అయిపోయింది అని చెప్పింది శృతి. మహి, ఈ పేరు ఎవరిదై ఉంటుంది అని మనసులోనే అనుకున్నాడు జై. అతన్ని ఆలోచనల నడుము నుండి బయటికి లాగుతూ ఇంతకు ఈ మహి ఎవరు జై? ఈ పేరు వినగానే నాకెందుకు ఇలా అయింది అని అడిగింది శృతి. దాంతో చిన్నగా నీళ్లు నములుతూ హా, అది అది మీ ఫ్రెండ్ పేరు
ఆమె నీకు చాలా క్లోజ్. మొన్న చెప్పాను కదా! నీకు నీ ఫ్రెండ్స్ సరిగ్గా గుర్తులేరని. సో, ఆ పేరు వినగానే నీకు ఆమె గుర్తొచ్చుకుంటుంది అని. ఇక సరే, ఇక అదంతా వదిలేయి. నీకిప్పుడెలా ఉంది? అని అడిగాడు జై. ఓకే. ఫైన్. ఇప్పుడు బాగానే ఉంది అని చిన్నగా నవ్వుతూ చెప్పింది శృతి. దాంతో వెంటనే ఆమె చేతి నుండి తన చేతిని వదిలించుకుంటూ, ఓకే. ఈరోజు నువ్వు కూర్చో. నేనే వంట చేస్తాను అని అన్నాడు జై. ఎందుకు? ఇద్దరం కలిసే చేద్దాం అంటూ మళ్ళీ అతని చేతిని పట్టుకుంది శృతి. సరే, నేను ఫేస్ వాష్ చేసుకొనొస్తాను, నువ్వెళ్ళు అని చెప్పి టక్కున అక్కడి నుండి బెడ్రూమ్ వైపు నడిచాడు జై. ఇదిలా ఉండగా మరోవైపు సత్య గదిలో సంజుకు చెప్పినట్లుగానే బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ డ్రెస్ బెడ్ మీద పెట్టుకొని బాత్రూమ్ నుండి బయటికి వచ్చాడు. అప్పుడే అతని ఫోన్ మోగుతూ ఉండడంతో ఎవరది అనుకుంటూ స్క్రీన్ వైపు చూశాడు. చిన్నగా నవ్వి హలో డార్లింగ్ అని కాల్ లిఫ్ట్ చేస్తూనే అడిగాడు సత్య. అటువైపు నుండి ఎక్కడిదాకా వచ్చావు అని అడిగింది సంజు. అరే, ఏంటి టెన్షన్ డార్లింగ్, నేను ఇంకా స్టార్టే అవ్వలేదు, అప్పుడే ఎక్కడిదాకా వచ్చావని అడుగుతున్నావు అని అన్నాడు సత్య. ఆ మాటలు విని ఇంకొంచెం సేపు అయితే 7 అయిపోతుంది, నువ్వింకా ఇంట్లోనే ఉన్నావా అని కొంచెం చిరాకుగా అడిగింది సంజు. "హా, అయితే కానీ ఏమైంది? నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు డార్లింగ్, నేను టైంకే వస్తాను. అయినా డిన్నర్ అన్నప్పుడు డిన్నర్ టైంకి రావాలి కానీ స్నాక్స్ టైంకి కాదే" అని వెక్కిరించాడు సత్య. దాంతో నిట్టూర్పుగా ఒక శ్వాస బయటికి వదిలి, "హ్మ్, అదంతా సరే, కనీసం రెడీ అయినా అయ్యావా లేదా అని అడిగింది సంజు. దాంతో చిలిపిగా, "హా, ఎందుకట" అని అన్నాడు సత్య. "ఏది, ఒకసారి ఫోటో పంపు" అని అడిగింది సంజు. దాంతో ఓకే ఓకే అని నవ్వుకుంటూ టవల్తో ఉన్న ఫొటోస్ తీసి పంపాడు. అది చూసిన సంజు, "ఏయ్, నేనేం అడిగాను, నువ్వేం పంపావు" అని అరిచింది. దాంతో సత్య కొంటిగా నవ్వుకుంటూ, "ఏమైంది డార్లింగ్, నువ్వు అడిగావు, నేను పంపాను, ఇందులో నా మిస్టేక్ ఏముంది" అని చెప్పాడు ఫోన్ రెండో సైడ్కి పెట్టుకుంటూ. "నీకు ఫోన్ చేశాను చూడు, నన్ను నన్ను నేను చెప్పుతూ కొట్టుకోవాలి, ఛీ" అనుకుంటూ ఫోన్ కట్ చేయబోతుంటే ఆమెను మధ్యలోనే అడ్డుకుంటూ, "హే, ఇంతకీ నేను ఎలా ఉన్నానో చెప్పలేదు డార్లింగ్" అని అన్నాడు. "చాలా చండాలంగా ఉన్నావు, తొందరగా వచ్చి చావు" అని చెప్పి చిన్నగా నవ్వుకుంది సంజు. థ్యాంక్స్ అని కాల్ కట్ చేశాడు సత్య. ఆ తర్వాత సంజు గురించి తలుచుకుంటూ డ్రెస్ వేసుకుంటుంటే మళ్ళీ సత్య ఫోన్ రింగ్ అయింది. అటుగా చూసిన సత్య ముఖ కవళికలు మారిపోయాయి. ఇప్పుడు ఇదెందుకు కాల్ చేస్తుంది అని తనలో తానే అనుకున్నాడు సత్య. ఆ తరువాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేయసి రావే సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.